With the machines, you have an idea, come with a prototype. This is India's largest prototyping center, T-Works. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నోపర్ స్టోరీస్. నేను మీ ధనంజయ్. ఈ మంత్ December 16th and 17th అయితే T-Worksలో మనకి మేకర్ ఫేర్ ఈవెంట్ అనేది జరిగింది. సో నేనైతే ఆ ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యాను. సో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది. మరి ఎందుకురా నీకు? అయినా సరే లేట్ అయినా కానీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే అసలు ఈ ఈవెంట్ ఎందుకు జరిగింది, T-Worksలో ఏం చేస్తారు అని తెలియని వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుందని చెప్పి అయితే పెడుతున్నా. యాక్చువల్లీ ఈవెంట్కి వెళ్ళేదాకా నాకు కూడా క్లియర్గా ఏం తెలియదు T-Worksలో ఏం చేస్తారని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా T-Worksకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే స్టాంప్ చేతికి అయితే స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ చూసి అయితే మనకి ఎంట్రన్స్కి అలౌ చేస్తారు లోపలికి. సో ఇక్కడ మనం ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసుకోకపోతే ఇక్కడనే మనకి స్కానర్స్ ఇచ్చారు. సో అక్కడ నుండి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే మనకి ఎంట్రన్స్ అయితే వెళ్ళొచ్చు లోపలికి అయితే. సో ఈ ఈవెంట్లో అయితే మనకి మెయిన్లీ టెక్నాలజీ, ఆర్ట్స్, కుకింగ్, ఇన్నోవేషన్ రిలేటెడ్ స్టాల్స్ అయితే ఎగ్జిబిట్ చేసారు. నాకైతే కొన్ని ప్రాజెక్ట్స్ చాలా నచ్చినాయి, ఇంకా ఆర్ట్స్ కూడా బాగా నచ్చినాయి. అవైతే రికార్డ్ చేసిన, ఇక అవైతే చూద్దాం. మరి ఇదే రీసైక్లింగ్ వెండింగ్ మెషిన్. సో ఈ మెషిన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ వేసినప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ని బట్టి తీసుకొని ఆ కంటైనర్లో పంపిస్తుంది. ఓన్లీ కంటైనర్స్ తీసుకోవడం కాకుండా మనకి ఏది గిఫ్ట్ కూపన్స్ ఇస్తుంది. సో దీనివల్ల మన ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేసి అయితే తగ్గించవచ్చు. అండ్ అట్లే కాదు, వీళ్ళు కలెక్ట్ చేసిన ఈ మొత్తం మన ప్లాస్టిక్ని అంతా రీసైక్లింగ్ అయితే పంపిస్తారు. సో ఇదైతే యూస్ఫుల్ అవుతుంది మనకి బయట కూడా. As tin bottles capacity is around 100. So it's not based on weight, it's based on Based number. on count, sir. Okay. You can ask that why you kept an only number, sir. As many startups are nowadays are mainly focused on the plastic items, sir. Plastic as well as metal, sir. Like Kandar only one example of startup. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనం స్కూల్ పిల్లలు చేసిన మోడర్న్ సిటీ ప్రాజెక్ట్ అయితే చూసినాం. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మన ఏదైనా బ్రిడ్జ్ ఉంటుంది కదా, వాటర్ బ్రిడ్జ్, ఆ వాటర్ లెవెల్ని బట్టి ఆ బ్రిడ్జ్ హైట్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా అట్లనే వీళ్ళు చిన్న మన హోమ్ డోర్ లాక్ సిస్టమ్ కూడా చేసారు. మన లేజర్ లైట్తో యూజ్ చేసి రిఫ్లెక్ట్ పడినప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు మనకి అలారం సిస్టమ్ అయితే మోగుతుందంట. అండ్ నెక్స్ట్ ఇది మనకి హాట్ అండ్ కోల్డ్ వాటర్ బై కమాండ్స్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఇళ్ళల్లో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ మనం ఇచ్చే కమాండ్స్ బట్టి మనకి ఏ వాటర్ కావాలో అది అలాంటి వాటర్ ఇస్తుంది. సో హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ ఇస్తుంది, మనకి కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ సింగిల్ సీటర్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్ని మనం వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే 60 kilometers వస్తుందంట. అండ్ అట్లే కాదు, ఇది మ్యాక్సిమం స్పీడ్ అయితే 35 km/h వస్తుందంట. అండ్ వెయిట్ కూడా 120 kg వరకు అయితే మనని మ్యాక్సిమం వెయిట్ ఉంది. సో ఇది కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే సింగిల్ సీటర్ ఉంది, డబుల్ సీటర్ ఇచ్చుంటే బాగుండేది. Fifth Gen also promoting women and economic empowerment. It means all protection, all natural. Our 5th Gen product helps to provide support to rural families. Sure. So, the brakes are very responsive and the motor is quite it's not two Chinese brakes. Yeah. We used one Japanese cycle. Right. I could tell the Chinese brake is really well like I felt safe. Because it's very comfortable. Just get this answer. What would be the rate of this?
టీవర్క్స్ ఏంటంటే ఇండియాలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం చేస్తారంటే మనకి ఏదైనా ఐడియా ఉందనుకో దాన్ని ప్రోడక్ట్గా మనకి తయారు చేయడానికి చాలా డిఫరెంట్ టూల్స్ కావాలి కదా, లైక్ మెకానికల్ టూల్స్ కానీ, ఎలక్ట్రికల్ టూల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ టూల్స్ కానీ కావాలి. సో ఇక్కడ వీటికి ఈ టూల్స్ కన్నిటికి అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియా ఉందనుకో టీవర్క్స్లో వచ్చినామంటే ఇక్కడ మన ఐడియా చెప్తే వాళ్ళు మనకు ప్రోడక్ట్ అనేది తయారు చేసి ఇస్తారు. సో ఇక్కడ చాలా మనకి మెషిన్ ఎక్విప్మెంట్ ఉంది. సో మనకి ఎక్స్పెన్స్ కూడా తగ్గవచ్చు. సో అందుకోసం అని చెప్పి టీవర్క్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఇక్కడికి అయితే స్టూడెంట్స్ కానీ వర్క్ చేసేవారు ఎవరైనా వచ్చి వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మనకి ప్రోడక్ట్ రూపంలో మనకైతే ఇస్తారు. ఇప్పుడైతే మనం టీవర్క్స్ లోపలికైతే వెళ్దాము. లోపల ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేసిరు. లైక్ వీల్ పెయింటింగ్ కానీ, తెలుగు లెటర్ ఆర్ట్స్ కానీ, పెన్సిల్ స్కెచెస్ కానీ, లైవ్ స్కెచెస్ కానీ, వుడ్ లేజర్ డిజైన్స్ కూడా చేసిరు. చాలా అన్నీ ఉన్నాయి. ఇంకా అట్లనే 3D ప్రింటింగ్స్ కూడా, ప్రోడక్ట్స్, మెషిన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ చేసిరు. సో ఎవరైనా నచ్చితే తీసుకోవచ్చు అన్నట్టు వాళ్ళకి ఆర్డర్ ఇస్తే. అండ్ స్టాల్స్ కూడా చాలా పెట్టిరు. షోకేజ్ ఇవన్నీ వాళ్ళ టాలెంట్ని షోకేజ్ చేయడానికి అయితే పెట్టిరు. అట్లనే ఇక్కడ కిడ్స్ కూడా బ్రిక్స్ ఇచ్చారు. బ్రిక్స్ ఇచ్చి క్రియేటివ్ ఏదైనా మోడల్స్ తయారు చేసి యాక్టివిటీ చేయించారు. ఇక అట్లనే మనకి ఈవినింగ్ అయితే మన కాస్ప్లే కాంపిటీషన్ జరిగింది. ఇందులో కాస్ప్లే ఏంటంటే మనకి ఫేమస్ హాలీవుడ్ మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఫేమస్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ని వీళ్ళు రిప్లికేట్ చేసారు. వాళ్ళే ఆ కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళే ఓన్గా డిజైన్ చేసుకొని పార్టిసిపేట్ చేసారు. Well, I'm trapped outside of the multiverse somewhere. I do not have a comeback for that. But dude, this is amazing. Now, let's talk about the costume. Do you want to go through the process for the judges of how you came up with this? The whole costume is handmade by me. The whole costume is stitched. The really hard part was, like, you might think the wings and all, but frankly speaking, the patterns, the fabric patterns were really, really hard.
because the Genshin cosplays and all, they have a lot of fabric stitched one on another. There are a lot of laces, and there are pieces where I have to stitch the lace on top of the fabric, then put another ribbon. So there are like 3 or 4 stitches at the same place. And then there was the wings part, as well as to attach the wings without being seen. Like you cannot see where the wings are. There's no harness, nothing. You cannot. Everything is hidden, the bag, the kit, as well as putting the mechanism so that I can do this without you. Making the. So you weren't even part of the workshop when I was taking it? No. With the machines, you have an idea, come with a prototype. This is India's largest prototyping center, T-Works. What is the name of the entity? Can you all say loudly? T-Works. All right. Are you having fun? I need your voice. Are you having fun? Yes. Amazing. Give a round of big applause to the cosplay guys and also for yourself. డే 2 కూడా సిమిలర్గా సేమ్ స్టాల్స్ పెట్టారు, కానీ ఈవినింగ్ అయితే మనకి కొన్ని లైవ్ బ్యాండ్ మ్యూజిక్ వచ్చింది. సుప్పి విత్ వైబ్ అనే బ్యాండ్ వాళ్ళు అయితే చాలా బాగా పాడారు సాంగ్స్ కూడా. వాళ్ళ ఓన్ సాంగ్స్ పాడారు ఎక్కువ మూవీ సాంగ్స్ కంటే. వాళ్ళది మందు చిందు విందు సాంగ్కి ఎత్తికే అందరూ డిఫరెంట్ వైబ్లోకి వెళ్ళిపోయారు. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నేను మిస్ అయిపోయినా లేట్గా వచ్చిన వల్ల. ఇక ఇక్కడ ఇట్లా ఓన్లీ టెక్నాలజీ కాదు, ఎంటర్టైన్మెంట్తో పాటు అన్నీ జరిగినాయి. సో ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ధనంజయ్.